ప్రైజ్ లార్డ్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీకు అందరికీ వందనాలు, శుభాలు. మరొకసారి దేవుడు తన కృపలో మనందరినీ సజీవులుగా ఉంచినందుకు ఆ ప్రభుకే మహిమ కలుగును గాక. ఈ దిన దేవుని వాగ్దానము 2వ వృత్తాంతముల గ్రంథము 19వ అధ్యాయము 11 వచనం. మేలు చేయుటకై యెహోవా మీతో కూడా ఉండును. ప్రియదేవుని బిడ్డలారా, దేవాది దేవుడు మేలు చేయువాడై ఉన్నాడు. ఈరోజు ప్రతి ఒక్కరి జీవితంలో కష్టాలు, కన్నీళ్ళు, ఇరుకులు, ఇబ్బందులు, అనేకమైన శ్రమలు, అవమానములు ఎన్నో ఉంటున్నాయి. అయితే వాటన్నిటిని బట్టి మనం ఏమనుకుంటున్నామంటే, దేవుడు నాకు మేలు చేయడం లేదు, ఆయన నాకు కీడు చేయుచున్నాడు, ఆయన నన్ను ఎంతో బాధ పెడుతున్నాడు, నేను ఎవ్వరికీ కీడు చేయనప్పటికీ, నేను అందరికీ మేలు చేస్తున్నప్పటికీ నా జీవితంలో ఎందుకు దేవుడు మేలు చేయలేకపోతున్నాడు అని చాలామంది బాధపడతా ఉన్నారు. అయితే యోబు భక్తుడు అంటున్నాడు, ఏమని తెలుసా? ఇదిగో నేను శోధింపబడిన తర్వాత సువర్ణం వలె అవుతున్నాను అని. చూడండి, ఏదైనా కానీ దేవుడు మనకు తోడుగా ఉన్నాడనే సంగతిని మర్చిపోకూడదు. ఈరోజు దేవాది దేవుడు మనకు తోడు లేని ఎడల ఈరోజు మనం అందరం మరణస్థితిలోకి వెళ్ళేవారము కదా. ఒక్కసారి ఆలోచన చేసావా? కరోనా సమయంలో ఎంతోమంది డబ్బులు, ఇదిగో ఆస్తిపాస్తులు కలిగిన వారు బ్రతకలేదండి, చనిపోయారు. వారి డబ్బు వారిని కాపాడలేదు. కానీ దేవుడు ఈరోజు మనకు తోడుగా ఉన్నాడు కాబట్టే ఈరోజు మనం బ్రతకగలుగుతున్నాం, ఈరోజు మనం నివసింపగలుగుతుంటున్నాం. దేవుడు మనకు తోడుగా ఉన్నాడు, అందుకే ఆయన మనకు మేలు చేయవాడై ఉన్నాడు తప్ప కీడు చేయడండి. తెలియజేయబడుతుంది, ఆయన అపకారకులకు కూడా ఉపకారము చేయువాడిగా ఉన్నాడంట. యేసుక్రీస్తు ప్రభువారిని ఇదిగో చంపడానికి, పట్టుకోవడానికి వచ్చినటువంటి సైనికులు చాలామంది ఉన్నారు. అందులో ఒక సైనికుడు ముందుకొచ్చి ప్రభువుని పట్టుకోవడానికి తెగింపసాగినప్పుడు పక్కన నుండి పేతురు గారు కత్తిని తీసుకొని ఆ సైనికుడి యొక్క చెవును తెగ నరుకుతాడు. కీడు చేయడానికి వచ్చినటువంటి ఆయన చెవుని తెగబడినప్పుడు ప్రభువు చూసి ఆనందపడలేదండి, ఆయన మేలు చేయవాడని అక్కడ కనబడతా ఉంది. ఎలాగునో తెలుసా? ఇదిగో చూడు అని కత్తి పట్టుకున్నవాడు కత్తి చేతనే చంపబడతాడని ఆ మాటను చెప్పి ఆయన మరలా ఆయన చెవిని ముట్టగా ఆ చెవి బాగుపడింది. ప్రియదేవుని బిడ్డలారా, ఆయన కీడు చేయలేదండి, కీడు చేయి వారికి కూడా మేలు చేశాడండి. అనేక మంది వ్యభిచారం ముందు పట్టబడినటువంటి స్త్రీని ఇదిగో నిలిచిపెట్టి రాళ్ళతో కొట్టడానికి చూస్తున్నారు. కానీ ఇదిగో ఒక్క రాయి దెబ్బ కూడా ఆమెకు తగలకుండా దేవుడు ఆ వ్యభిచారికి కూడా మేలు చేశాడు. మరి వారికే దేవుడు మేలు చేసినప్పుడు నీకెందుకు మేలు చేయడు? ఈరోజు దేవుడు తప్పకుండా నీకు మేలు చేస్తాడు, తప్పకుండా మేలు చేస్తాడు. ఈ దిన వాగ్దానం నీ జీవితంలో గట్టిగా నమ్మగలిగితే దేవుడు తప్పకుండా నీ జీవితంలో గొప్ప మేలు చేసి నిన్ను దీవిస్తాడు. అలాంటి ఆశీర్వాదం దేవుడు ఈ దినానికి దయచేయను గాక. ఆమేన్.